వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశంకు రాజీనామా చేసి ఫ్యాన్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ పరిణామం తర్వాత అమలాపురం పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేస్తానని రాపాక చేసిన ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎంపీ అనురాధ వర్గం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోనసీమ జిల్లా ఫ్యాన్ పార్టీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కోనసీమ జిల్లా వైసీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పొత్తులో భాగంగా రాజోలు సీటు జనసేనకు కేటాయించారు. దీంతో టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన తర్వాత పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు రాజకీయ భవిష్యత్తుపై కేడర్లో అయోమయం నెలకొంది. గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు ఫ్యాన్ పార్టీ టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో గొల్లపల్లి వర్సెస్ రాపాక అనే విధంగా పరిస్థితి మారింది. సీటు ఎవరికనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించిందని రాపాక వరప్రసాదరావు చెబుతున్నారు. దీంతో గొల్లపల్లి సూర్యారావు రాజోలు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేత ఎంట్రీతో తనకు రాజోలు నుంచి స్థానచలనం కలిగిందనే అసంతృప్తితో ఎమ్మెల్యే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యారావుకు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక సహకరిస్తారా లేదా అనే సందేహం ఫ్యాన్ పార్టీ కేడర్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాజోలు వైసీపీలో విభేదాలు చర్చకెక్కుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. పి గన్నవరం నియోజకవర్గంలో జరిగిన వైసీపీ సమావేశంలో అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని రాపాక చెప్పడంపై రగడా జరిగింది. సిట్టింగ్ ఎంపీ చింత అనురాధ ఉండగానే రాజోలు ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎంపీ అనురాధ మౌనంగానే ఉండిపోయినా అనుచరులు మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే తమ ఎంపీని అవమానించారని మండిపడ్డారు. ఇటీవల అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి విగ్రహావిష్కరణ సభలోనూ ఎంపీ అనురాధకు అవమానం ఎదురైందనే ప్రచారం జరిగింది. మంత్రి పీనేపే విశ్వరూప్ ఇందుకు కారణమని ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఫైర్ అవుతోంది. ఎంపీకి మాట్లాడించే అవకాశం ఇవ్వకపోవడాన్ని అనుచరులు తప్పుపడుతున్నారు. వైసీపీ అధిష్టానం డైరెక్షన్ ప్రకారమే అటు పి గన్నవరం ఇటు అమలాపురంలో ఎంపీ అనురాధను అవమానించారనే ప్రచారం జరుగుతోంది. తమ ఎంపీని చిన్నచూపు చూస్తున్నారని దళిత సంఘాలు మండిపడ్డాయి. కానీ ఈ ఘటనలపై అనురాధ మౌనం వహించడం సందేహాలకు తావిస్తోంది. మరోవైపు అమలాపురం ఎంపీగా పోటీ చేస్తారంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా జన సైనికులు సెటైర్లు వేస్తూ పోస్టింగ్లు పెడుతున్నారు. గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన తరపున గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఓటమి ఖాయమనే టాకుంది. రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే జన సైనికులు ఓడిస్తారనే భయంతో అమలాపురంకు పారిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేత ఎంపీగా పోటీ చేసినా ఓడించి బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. కోనసీమ వైసీపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి మరి.